అన్న ఫ్రీడమ్ వేరు, విచ్చలవిడితనం వేరు అన్నారు 100%. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఒకటి సంస్కరించబడ్డ మనస్సు, ఒకటి సంస్కరణ విహీనమైన మనస్సు యొక్క సంకేతం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్, ప్రకృతిలో ఏ ప్రాణికి మనసు సంస్కరించవలసిన అవసరం లేదు. దే ఆర్ బియాండ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు నీ కింద ఒక కుక్క ఉంది ఎంతసేపు, దానికి ఎవ్వరు చెప్పాలి ఎలా జీవించాలో. అది ఎప్పుడు ఏది నేర్చుకోవడం లేదు, అది తన ఇంట్యూషన్ ఆధారంగా జీవిస్తుంది. తనకు బంధాలంటూ ఏమీ లేవు, తనకు సొంతాన్ని అంటూ ఏమీ లేవు. తనకు బొక్క కావాలి, అది దొరికితే ఏ ఊర్లైనా ఉంటుంది. తనను ఎవరన్నా చూసినా చూడకపోయినా ఏం పట్టించుకోదు. తన శరీరాన్ని చూసి అది మురిచిపోదు. ఒక యోగి స్థితి అది. కానీ మనిషి అట్లా కాదు. చిన్నప్పటి నుంచి రకరకాల కండిషనింగ్స్ బారిన పడి వేరే వాళ్ళ చెప్పు చేతుల్లో పెరుగుతుంది మనసు. అది ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, అలా కూర్చోవద్దు, పెద్దలు వచ్చి నిలబడాలి, బయట కప్పుకో అంటే అవి చెప్పకపోతే చెప్పు అనటంలే. ఇలా నీకు ఒకలా ఉండాలనుంది, కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారో తెలియదు, నీకు కోపం వస్తుంది. కానీ పెద్దవాళ్ళు నీకంటే వయసులో పెద్ద, ఏజ్లో పెద్ద, మన సైజులో పెద్ద, ఏదన్నా నీకంటే కొంచెం పెద్దగా ఉన్నారు వాళ్ళు ఎత్తులో. అందుకని నువ్వు భయపడి లొంగుతావు దానికి. చిన్నపిల్లలు వినడానికి కారణం గౌరవం కాదు, శరీరం సైజ్ మెయిన్ రీజన్. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నీవు ఉంటున్నావు, కానీ నీకు లోపల తెలుసు ఇట్లా నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఆ క్షణం పెద్దవాళ్ళు మాయమైపోతే నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు. యు గో క్రేజీ. సో అట్లా స్వేచ్ఛ అనేది అణిచివేయబడ్డప్పుడు అది హఠాత్తుగా తీసేసావు అనుకో, నువ్వేం చేస్తావో నీకే తెలియదు. అప్పుడు ఏది మంచిగా అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లా నీ మైండ్ పరిపరి విధాలుగా పరిగెత్తి అవన్నీ నీ శరీరంతో చేయిస్తుంది. అది విచ్చలవిడితనం అన్నట్టు. అంటే యువర్ అన్కాన్షియస్లీ డూయింగ్ మెనీ థింగ్స్. దాని రిపర్కాషన్స్ని పట్టించుకోకుండా చేస్తే విచ్చలవిడితనం. మామూలుగా తెలుస్తుంటది దీనివల్ల ఇది అవుతుంది, అయినా చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవ్వరు లేరు నిన్ను చూసేవాళ్ళు, నువ్వు బట్టలు ఇప్పి తిరగచ్చు, ఎగురొచ్చు, కేకలు వేయచ్చు, పచ్చడి మొహానికి రాసుకోవచ్చు, బట్ ఎక్కువ కాలం అది చేయలేవు. ఆ ఫస్ట్ అవర్స్లో విచ్చలవిడితనం వస్తుంది. కొన్నిసార్లు కొందరికి 1 గంట ఉండొచ్చు, 1 సంవత్సరం కూడా మెయింటైన్ కావచ్చు. సో విచ్చలవిడితనం ఎక్కువసేపు ఉండదు. కానీ విచ్చలవిడితనం నుంచే మనసు అర్థం చేసుకోబడుతుంది. మళ్ళీ నిజమైన స్వేచ్ఛ అనుభవంలోకి రావాలంటే ఆ స్వేచ్ఛని ఎవరైతే రిప్రెస్ చేసుకుంటున్నాడో వేరే వాళ్ళ వల్ల, ఆ స్వేచ్ఛని రిప్రెస్ చేసే వాళ్ళు పక్కకు జరిగినప్పుడు విచ్చలవిడితనం పట్టుకుంటుంది. అది అనుభవిస్తూ ఇది కాదు కదా అని నీకే అనిపిస్తుంది. అప్పుడు ఎవరెవరైతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన మంచి మాటలు ఉన్నాయో అందులో మొట్టమొదటిసారి అర్థం స్ఫురిస్తుంది. అట్లా ఒక స్వీయ నియంత్రణ ఏర్పడుతుంది. సో స్వేచ్ఛ అన్నది ఒక స్వీయ నియంత్రణ అంతే. స్వేచ్ఛకి బౌండరీ, కండిషనింగ్ వేరే వాళ్ళు పెట్టట్లే. కండిషనింగ్ అంటే వేరే వాళ్ళు పెట్టేదా? సో నీకు నువ్వు కండిషనింగ్ పెట్టుకోవాల్సిందే. కండిషనింగ్ ఈజ్ గుడ్. అది నీవు క్రియేట్ చేసుకుంటే, ఎర్లీ మార్నింగ్ 4కి నేను లేవాలనుకుంటుంది, అది నువ్వు పెట్టుకున్న కండిషనింగే. దానివల్ల ఏ సమస్య లేదు. అది నీకు పరమైన, వేరే వాళ్ళకి నువ్వు కండిషన్స్ పెట్టకూడదు అప్పుడు. కానీ అది వేరే ఫాదర్ చెప్పాడు ఎర్లీ మార్నింగ్ 4కి లే బ్రహ్మముహూర్తంలో, నీకు ఎందుకు లేవాలో తెలుస్తలేదు, కానీ తండ్రి అరుస్తున్నాడు కాబట్టి లేస్తున్నావు. బట్ యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు తండ్రి వెళ్ళిపోయాడు, ఇప్పుడు 4 o'clock లేవట్లేదు, 1 గంటకు లేస్తున్నావు. ఇట్లా సంవత్సరం గడిచింది, హఠాత్తుగా తెలిసింది ఇది బాగాలేదురా నాయన, ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుందని. మళ్ళీ నువ్వు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసావు అనుకో, ఇప్పుడు తండ్రి యొక్క ప్రోద్బలము లేదు, ప్రభావం లేదు. మొట్టమొదటిసారి నీ ప్రభావంలోకి నీవు వచ్చావు అన్నమాట. ఒక స్వయం స్ఫురణ కలిగింది, ఒక జాగృతి కలిగింది, ఒక మేల్కొల్పు కలిగింది. అక్కడి నుంచి నౌ యు ఆర్ ఆపరేటింగ్ యువర్ లైఫ్. అందుకని ప్రపంచంలో ఆధ్యాత్మిక పరంగా ఎవరైతే పురోగతి సాధించారో, పురోగతి అనే పదం వాడకూడదు యాక్చువల్గా, ఎవరైతే మేల్కొన్నారో వాళ్ళంతా లిటిల్ వైల్డ్. ఒకప్పుడు వైల్డ్ అంటే నా అర్థం ఏదో బట్టలు చింపేసుకుంటాను కాదు. ఫ్రీడమ్ ఒకసారి చెప్పండి. స్వేచ్ఛ అంటే షరతులకు లోబడి నువ్వు అనుభవించేది. ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు కదా, కొన్ని షరతులకు, దాన్నే స్వేచ్ఛ అన్నారు. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఎలా అవుతుంది? ఆ షరతుల్ని నువ్వు అర్థం చేసుకోవడం వల్ల స్వేచ్ఛ అనుభవిస్తున్నావు. వేరే వాళ్ళు పెట్టడం వల్ల నీకు బంధనం ఏర్పడుతుంది.
ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళొద్దు, ఓకే అని నేను చెప్తే నువ్వు పోవడం లే, కానీ ఎందుకు పోవాలో నీకు తెలుస్తలేదు. కానీ పోవాలి 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 పోవాలని ఒక బలమైన కాంక్ష ఏర్పడ్డది. వీళ్ళు కనుక బయటకు వెళ్ళిపోతే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి బట్టలు పడుకోవాలని ఒక కోరిక. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నంత వరకు అది కుదిరేది కాదు. పేరెంట్స్ ఎప్పుడు బయటకు పోతే వాడు ఎంబడి బట్టలు ఇప్పేస్తాడు. వాడు నాకు చెప్పేటోడు ఇది. ఒకసారి పేరెంట్స్ కొన్ని కారణాల వల్ల ఊర్లో ఉండిపోయారు, వీడు అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ పోగానే అమెరికాకు చేసిన పని ఏంటంటే వాడు బట్టలు ఇప్పి రూమ్లో తిరగడమే. అది ఏమంత పెద్ద విషయం కాదు, మన కింద పడుకున్న కుక్క బట్టలు ఏం వేసుకోలేదు, అది నేచురల్ కాల్. అది ఎవరికి ఇష్టం ఉండదు బట్టల్లో బందీ అయి ఉండడం. పెద్ద పెద్ద స్టార్స్ కూడా షో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి షార్ట్ వేసుకుని పడుకుంటారు. జస్ట్ నీ నగ్నతకి షార్ట్ అడ్డు వచ్చింది అంతే, అది కూడా తీసేస్తే అయిపోయాయి, యు ఆర్ ఆల్మోస్ట్ నెకెడ్. ఇప్పుడు ఆ వ్యక్తి కొన్నేళ్ల తర్వాత సడన్లీ హీ రియలైజ్డ్ అంటే ఇందులో ఏముంది అంటే వచ్చింది, ప్రశాంతత వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నా. అట్లా ఎన్నో నువ్వు చేయాలనుకుంటున్నావు, నిన్ను చేయనివ్వడం లేదు. తద్వారా ఎందుకు చేయనివ్వడం లేదో నీకు అర్థం కాని కారణంగా ఫ్రిక్షన్ వస్తుంది. ఓకే, ఆ రీజన్ ఏంటో తెలియకపోతే అప్పుడు నువ్వేం చేస్తావు, ఆ చెప్తున్న వాళ్ళు పక్కకు జరగగానే వైల్డ్నెస్ వస్తుంది, విచ్చలు విడతనం వచ్చేస్తుంది, విశృంఖలత వచ్చేస్తుంది, అనార్కీ వచ్చినప్పుడు విచ్చలు విడతాను. ఆ రీజన్ తెలియదు, బట్ నీ వేరే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నావు, వాళ్ళు పక్కకు జరిగితే విచ్చలు విడతనం వచ్చేస్తుంది. నువ్వు అడ్డగోలు తింటావు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తావు. సిటీకి వచ్చిన బ్యాచులర్స్ పరిస్థితి అట్లే ఉంటుంది. పేరెంట్స్ పక్కకు జరిగారు కదా, మొట్టమొదటిసారి వాడు 1 గంటకు లేస్తాడు, అర్ధరాత్రి రాత్రి తిరుగుతాడు, సినిమాలు రోజంతా చూస్తాడు, వీరైతే పెగ్గేస్తాడు. హీ విల్ డూ మెనీ స్టూపిడ్ థింగ్స్. వాడు అనుకున్నాడు ఇదే స్వేచ్ఛ అని, కానీ అవి చేస్తూ 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 ఉండగా అట్లీస్ట్ 1% 2% ఆఫ్ పీపుల్కి తెలుస్తుంది ఇందులో ఏ సారం లేదురా బాబు అని తెలుసుకొని, ఇంతకుముందు వాడు ఎట్లయితే పేరెంట్స్ సమక్షంలో ఉన్నాడో అంతకంటే శ్రద్ధగా జీవితాన్ని అనుభవించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఆ కండిషనాలిటీ బయట నుంచి రాలే, నీలోనే పుట్టింది. సో స్వేచ్ఛ యొక్క ఆవిర్భావం నీలో జరిగినప్పుడు నువ్వు అనుభవించే స్వేచ్ఛలో ఏవైతే షరతులు ఉన్నాయో అవి నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకున్నావు అంతే. అర్థం చేసుకున్న షరతులే స్వేచ్ఛ. అర్థం చేసుకుంది విచ్చలుడతాను అంటే అర్థం చేసుకోకుండా ఏది చేసినా విచ్చలుడతాను. ఇప్పుడు స్వేచ్ఛ అని నువ్వు డోర్ని తంతలేవుగా, తన్నొచ్చు కదా, కానీ ఆ షరతులు అర్థం చేసుకున్నావు, డోర్ని తన్నకూడదు. నీకే అర్థమైంది, ఎవరు చెప్పలేదు ఇంకా. యూ హ్యావ్ అంటే నీ మనసు ఆ విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చేసింది. అందుకని ఎంత పేరెంట్స్ ఆధ్వర్యంలో పెరిగినా ఒక టైంలో మనిషి ప్రకృతికి సంబంధం ఉందా? ప్రకృతిలో ఏ ప్రాణికి స్వేచ్ఛ తెలియదు. ఎందుకు? అవి బంధింపబడనే లేదు కదా, అవి ఇంట్యూషన్ బేస్డ్గా ఉంటాయి. ఉదాహరణకి కుక్క వచ్చింది, మొక్కలు దొక్కుంటే వెళ్ళిపోతుంది. దానికి మొక్క నాటడము తెలీదు, మొక్కను కాపాడడము తెలీదు, మొక్క ఉపయోగము తెలీదు. అందుకని మొక్కను తొక్కడం వల్ల ఏ పాప పుణ్యాలు ఏమి ఉండవు దానికి. సో మనిషికి తెలుసు, మనిషే ఒక బౌండరీ క్రియేట్ చేసి ఆ బౌండరీని తాను గౌరవించి దాని జీవితకాలం కొనసాగిస్తూ ఒక షరతులతో కూడిన స్థితిని అనుభవిస్తాడు. దానికి స్వేచ్ఛ అని మనం పెట్టుకున్న ముద్దు పేరు. ప్రపంచంలో స్వేచ్ఛ ఉంది, మరి లిబరేషన్ అంటే ఇది నెక్స్ట్ స్టేజ్ అన్నట్టు. లిబరేషన్లో అసలు నీ మనసు ఏవైతే షరతులు అవన్నీ ఉన్నాయి, దాన్ని నువ్వు బేషరతుగా దాన్ని అంగీకరించిన ఒక స్థితి అన్నట్టు. యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఇట్ ఎనీమోర్. అట్లా ముక్తిలోకి వచ్చి పడ్డావు అన్నట్టు. అది లిబరేషన్. అంటే కాంప్లైంట్ లేదు, దాని గురించి చెప్పుకోవడం లేదు, ఏమీ లేదు, అంటే ఏది జరిగినా చూస్తుంది అంతే. సో లిబరేషన్ అంతర్గత స్థితి. అయితే ఇప్పుడు స్వేచ్ఛ అనేది ఎట్లా చెప్పొచ్చు అంటే, దీనికి ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను, అవి చాలా రేర్ కాంటెక్స్ట్ నేను చెప్పినవి. అంటే ఇప్పుడు చెప్తే తప్ప ఎదుటి వ్యక్తి ఆలోచించేంత సమయం కూడా ఉండదు. ఎమాన్సిపేషన్, ఫ్రీడమ్ అండ్ లిబరేషన్ 3 పదాలు ఉన్నాయి. విమోచనము, స్వేచ్ఛ అండ్ ముక్తి అని. ఓకే, మళ్ళీ ముక్తికి మళ్ళీ ఎక్స్టెండెడ్గా 3 పదాలు ఉన్నాయి, 3 4. ముక్తి, జీవన్ముక్తి, విముక్తి, మోక్షము. ఇవి కూడా ఉన్నాయి మళ్ళీ పదాలు, అవి తర్వాత మాట్లాడుకుందాం. విమోచనం అంటే ఏంది? నీ శరీరాన్ని కట్టేసిన నేను. ఇప్పుడు నువ్వేం కోరుకుంటావు?
వదిలించుకోవాలి. అంటే శరీరం యొక్క స్వేచ్ఛని కోరుకోవడం విమోచనం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా నెల్సన్ మండేలా స్టోరీ చదివితే, నెల్సన్ మండేలా పోరాటం విమోచనం కోసమే. ఎందుకంటే నెల్సన్ మండేలాని ఫిజికల్గా బంధించారు కాబట్టి అతను విమోచనం మొదటి స్టెప్గా తీసుకున్నాడు అపార్థైడ్ మూమెంట్లో. నేను తాళ్ళతో కట్టి మూలకి విసిరేశాను. నువ్వు మానసిక స్వేచ్ఛ తర్వాత ముందు నన్ను తాళ్ళు వదిలిపెట్టంటారా బాబు అంటావా లేదా? ముందు బాడీని ఫ్రీ, ఇప్పుడు ఎవరో చేయి పట్టుకున్నారు, చేయి వదలంటావా లేదా? ఫస్ట్ బాడీ ఫ్రీ అయిపోవాలి. బాడీ ఫ్రీ అయిపోయింది, నెక్స్ట్ స్వేచ్ఛలోకి వచ్చి పడతావు. అప్పుడు నీ ఆరాటం స్వేచ్ఛకు. స్వేచ్ఛ అంటే నీ ఆలోచనలు నా చేతిలో బందీ అయినాయి అంతే. అయితే ముందు బాడీకి ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం విమోచనంలోనే ఉన్నాం ఆల్రెడీ. నీ బాడీని ఎవరు పట్టుకోలేదు, నా బాడీని ఎవరు పట్టుకోలేదు, నీ బాడీని నేను పట్టుకోలేదు, నా బాడీని నువ్వు పట్టుకోలేదు, నీ బాడీ నువ్వు దేంతో కట్టేయలే. బాడీ ఈజ్ ఫ్రీ, అవునా కదా? బాడీ ముక్తిని అనుభవిస్తూనే ఉంది. ఇప్పుడు మనసు, నీ ఆలోచనలు నేను పట్టుకున్నా, నీ బండికి నా చేతిలో పెట్టుకున్నారా? ఇప్పుడు ఏంది, నువ్వు బయటకు పోవాలంటే ఎవరిని అడుగుతావు? నీ డబ్బులు నా చేతిలో పెట్టుకున్నా. ఇప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా స్వేచ్ఛ కోరుకుంటారు, అందుకే వాళ్ళ ఆలోచనలు బందీ అయినాయి. కాబట్టి ఆ ఆలోచనల నుంచి ఫ్రీ అవ్వాలనుకోవడం స్వేచ్ఛ. అర్థమైందా? ఇప్పుడు స్వేచ్ఛను అర్థం చేసుకున్నవాడేవాడు అంటే ముక్తి అన్నాం కదా. అంటే ఆలోచన నుంచి ఫ్రీ అయినావు, ఇప్పుడు విచ్చలవిడితనంలో పడ్డావు. బాడీ ఫస్ట్ బాడీ స్వేచ్ఛ అయిపోయింది, ఆలోచనలు అయిపోయింది. ఇప్పుడు ఎందులోకి ఆలోచనలు ఫ్రీ వచ్చేసింది. నువ్వు ఎవరు పట్టుకోవడం లేదు, డబ్బులు ఇచ్చేసిర్రు, ఆశంతా నీకు రాసి ఇచ్చేసారు అంతా. ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. అక్కడ ఇన్వెస్ట్ చేసినావు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసినావు, జూదం ఆడినావు, తాగినావు. ఈ స్వేచ్ఛ ఈ విచ్చలవిడితనంగా మారిన తర్వాత నీకు మొట్టమొదటిసారి క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ దిస్? ఐ ఆమ్ ద అల్టిమేట్ సఫరర్. నీ అమ్మ, మా నాయన ఉన్నప్పుడే బాగున్నా, నేను పైసలు నా కాడ ఉండేవి కాదు కానీ చాలా బాగున్నా. ఇప్పుడు అంతా నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లయిపోయింది? ఈ మేల్కొల్పు వచ్చిన తర్వాత ఏ స్వేచ్ఛకైతే షరతులు అవసరమో అవి నీవే గుర్తించి పెట్టుకున్నవి. ఇంకా అక్కడి నుంచి నీకు విముక్తిలోకి మార్గం ఏర్పడింది. నాకు నేనే అది స్ఫురించింది అంతే. నేను ఇక మీద ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తున్నా. ఎందుకో తెలుసా? నాకు 100% తెలిసిపోయింది, ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే చాలా బాగుంది. ఐ హ్యావ్ ఎ బిగ్ డే. ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే నేను చక్కగా పుస్తకం రాసుకోగలను, చదువుకోగలను, పెయింటింగ్. మొట్టమొదటిసారి నీ షరతుని నువ్వు బేషరతుగా నువ్వు అప్లై చేసుకున్నావు. అసలు అది అప్లై చేసేవాడు లేడు, నువ్వు పెద్ద తర్జన పడట్లే. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. సో షరతుల్లోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నావు, కానీ వాటిని బేషరతుగా అంగీకరించడంతో ముక్తి ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకే అన్నారు విదేహ ముక్తి అన్నారు. అంటే దేహం నుంచి ముక్తి ఏర్పడ్డది. దేహం ఫిజికల్ బాడీ నుంచి ఫ్రీడమ్ వచ్చేసింది. ఆ తర్వాత మనసు కూడా ఫ్రీ అయిపోయింది. అంటే వేరే వాళ్ళ ఎవరి నియంత్రణ నీ మీద లేదు ఇప్పుడు. అయినప్పటికీ నీవు ఎలా ఉండాలో నీవు కొన్ని ధారణలు క్రియేట్ చేసుకొని అది ఏ సామరస్యాన్ని చెడకుండా నువ్వు జీవిస్తున్నావు. నొప్పింపక తానొవ్వక అంటారు కదా. అంటే నీ ఎగ్జిస్టెన్స్ నీకు ఇబ్బంది కలగలేదు, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం లేదు. ఇది పూర్ణ స్వేచ్ఛలోనే ఎస్టాబ్లిష్ అవుతుంది. అంత ఆశమాష విషయం కాదు ఇది. ఈ స్థితిలో నువ్వు ఎక్కువ కాలం ఉన్నావు అనుకో, నీకు ముక్తి అనేది జీవన్ముక్తి. అంటే జీవన్ముక్తి అంటే ఏమిటి? ఒకటి ఉన్నా లేకపోయినా నీ స్థితిలో ఏ ప్రాబ్లం లేదని తెలుసుకున్నావు అంతే. ఎగ్జాంపుల్, ఇప్పుడు 4 గంటలకు లేస్తే బాగుంటుంది అనుకున్నావు కదా, ఇది కండిషనింగా లేకపోతే పూర్తి ఎరుకలో జరుగుతుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే తెలిసిపోతుంది. ఒకవేళ నువ్వు 4 గంటలకు లేవాలని ఒకప్పుడు తండ్రి చెప్పాడు, అప్పుడు అనుకున్నావు వచ్చి అమ్మ వీడు దరిద్రుడు సాగు కొడుతుందని. ఇప్పుడు నువ్వే 4 గంటలకు లేవాలని నువ్వు పెట్టుకున్నావు నియమం, స్వేచ్ఛలోకి వచ్చావు, ఐ అగ్రి. కానీ ఒకరోజు 4 గంటలకు లేకపోతే బాధ అయింది. తద్వారా అగైన్ యు ఆర్ స్టక్ ఇన్ యువర్ ఓన్ కండిషనాలిటీస్. ముక్తి అంటే ఏంటో తెలుసా? లేచినా ఓకే, లేవకపోయినా ఓకే అని తెలుసుకున్న ఒకనొక స్థితిలో నువ్వు ఒక నియమం పెట్టుకున్నావు అనమాట. అది ఎవడైనా పెట్టుకోవచ్చు. అది ఇనిషియల్గానే పెట్టుకోవడానికి రాదు. దానికి కొంత మానసిక పరిపక్వత, ఒక జర్నీ, రకరకాల అనుభవాలు, రకరకాల సందర్భాల నుంచి సాధించినావని అలా చేస్తున్నావు అని అంటారు కదా. ఇక్కడ ఎవరు లేరు అనేవాళ్ళు. నువ్వు చెప్పాలని ఏముంది, మస్తు మంది మస్తు అంటారు. సో ఇట్లా ముక్తి అనేది నువ్వు అనుభవిస్తావు. జీవన్ముక్తి అంటే ఈ స్థితిని, అంటే ఒకటి చేసినా చేయకపోయినా, ఒకటి ఉన్నా లేకపోయినా, ఎవరన్నా వచ్చినా పోయినా నీ యొక్క లోపట స్థితిలో ఏ మార్పు లేదు. జీవన్ముక్తి. తర్వాత ముముక్షు అన్నారు.
ముముక్షు అంటే మోక్షం గురించి ఆరాటపడేవాడు. మోక్షం ఏంటి? ఇదే జీవన్ముక్త స్థితిలో నువ్వు జీవితాన్ని అంతా గడిపేయడం. ఈ ఇప్పుడు మీరు చెప్పిన డెఫినేషన్స్ అన్ని అంటే మీ డెఫినేషన్సా లేదంటే? లేదు, నా డెఫినేషన్స్ ఏమి కాదు, నేను సింప్లిఫై చేస్తున్నాను అంతే ఎగ్జాంపుల్స్తో. ఇవి ఎప్పటి నుంచో ఉన్నవే. నేను ఒకప్పుడు ముముక్షునే, నేను ఒకప్పుడు విమోచనలో లేను, కానీ చిన్నప్పుడు ఉన్న విమోచనం కోసం ప్రయత్నం. అంటే ఎప్పుడు మా అత్త పట్టుకునేది, ఏమో ఇది వదిలేస్తే బాగుండు అనిపించేది. ఇప్పుడు వదిలేసిన తర్వాత మా అత్త చచ్చిపోయిన తర్వాత మా అత్త ఉంటే బాగుండు అనిపిస్తుంది. దానికి కారణం ఏంది? ఆమె ఒళ్ళో పడుకుంటే బాగుంటుంది, నాకు నచ్చి పడుకుంటే బాగుంది, ఆమె బలవంతంగా పడుకోబెట్టుకుంటే బాగాలేదు అని తెలుసుకున్నాను నేను. అందుకని మనకు నచ్చినప్పుడు ఒక వ్యక్తి ఉండడు కాబట్టి వ్యక్తులతో ఎక్కువ సంబంధం పెట్టుకో, తక్కువ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకో వ్యక్తులతో, బట్ మేక్ ఇట్ ఎఫెక్టివ్. తక్కువ మనుషులతో తక్కువ సంబంధం పెట్టుకో, తక్కువ మాట్లాడు, చెప్పింది స్పష్టంగా చెప్పు, మాట దాటేయకు, ఎవరి గురించి ఆడేలు చెప్పకు, ఎవరి గురించి ఏ అపోహలు క్యారీ చేయకు, థర్డ్ పార్టీ గురించి మాట్లాడకు. ఓకే, నీ దగ్గర ఏది ఉంటే అది చెప్పు, ఒకవేళ ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, ఏం ఎక్స్పెక్ట్ చేయకు. ఇది మనుషులతో నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నావు అనుకో, నువ్వు మనుషులతో స్వేచ్ఛ అనేది తొందరగా వచ్చేస్తావు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి, ఇవన్నీ తెలుసుకోకుండా ఆనందంగా ఉండే దాఖలా లేదు. ఇది భాషాపరంగా తెలుసుకుంటావని నేను చెప్పట్లే. ఒక వ్యక్తి అనుభవిస్తున్నప్పటికీ వాడికి నిర్వచనాలు తెలియకపోవచ్చు, అయినా వెరీ గుడ్. ఒక పండితుడికి నిర్వచనాలు తెలుసు, అయినా ఇరుక్కపోయాడు, వెరీ బ్యాడ్. అందుకని మనిషి ఒక్కడే ఈ అన్ని స్థితులు అనుభవిస్తుంది, ఎందుకంటే తనకు మనసు ఉంది కాబట్టి, తనకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మనసు ఉంది కాబట్టి, తన మనసును చిన్నప్పటి నుంచి ఎవరో నియంత్రిస్తున్నారు కాబట్టి, ఆ నియంత్రణ వద్దని తను అనుకుంటున్నాడు కాబట్టి, అవన్నీ పక్కకు జరిగినప్పుడు తను విచ్చలవిడితనంలోకి వచ్చాడు కాబట్టి, విచ్చలవిడితనంలో ఏమీ లేదని తానే తెలుసుకున్నాడు కాబట్టి, తెలుసుకొని తానే కొన్ని నియమాలు పెట్టుకుని స్వేచ్ఛలోకి వచ్చాడు కాబట్టి, స్వేచ్ఛలోకి వచ్చిన తర్వాత ఒకవేళ తను పెట్టుకున్న నియమాల్ని తను ఒకవేళ బ్రేక్ చేసినా తను బాధపడకపోతే జీవన్ముక్తి. బాధపడ్డా మళ్ళీ స్టార్ట్ అయింది లొల్లి. ఇప్పుడు నేను పుస్తకం రాయాలనుకున్నా మే 15 లోపు, ఇది కండిషన్ అవునా కదా, కానీ నేను రాయలేదే, కానీ ఏ బాధ లేదు, రాస్తాను, ఓ 10 రోజులు లేట్ అయినా పర్వాలేదు. పని నుంచి పక్కకు జరగట్లే, సమయం నుంచి పక్కకు జరగవచ్చు. ఒక్కొక్కసారి ఏవో అవాంతరాలు వచ్చాయి, కొన్ని ఈవెంట్స్ వచ్చాయి, మనము బతకాలి. నేను పని చేయడం ద్వారా వచ్చే డబ్బు ద్వారానే జీవించాలని నిర్ణయం తీసుకున్నాను, ఇది కూడా ఒక కండిషనే కాదా. అయినప్పటికీ ఆ కండిషన్స్ నిర్వర్తిస్తూ కండిషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు అంతే. ఇప్పుడు కారు ఉంటే బాగుంది, కండిషనే కదా, కానీ కారు లేకపోతే నడుస్తూ వెళ్ళిపోయినా అనుకో ముక్తిలో ఉన్నావు, అంతే తేడా. కారు లేదన్న రోజు నువ్వు ఇబ్బంది పడ్డావా, మనసులో ఇరుక్కున్నావు, ఇంతకుమించి ఏమీ లేదు. ఈరోజు చెట్లకు నీళ్ళు పోసినాం, జబర్దస్త్ మున్సిపల్ వాళ్ళది వచ్చింది, ఇంకొక డ్రమ్ము కొన్నాం యూట్యూబ్ మిత్రులు ఇచ్చిన డబ్బుతో. నాకు పేర్లు గుర్తులేవు, అన్ని పేర్లు మంచివే కాబట్టి ఓకే అందరి తరఫున. తర్వాత రేపు ఒకసారి యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే కొంత మనీ పంపించారో వచ్చిన షార్ట్ చేసి పెడదాం, అందరి పేర్లు ఒకసారి చదువుదాం చెట్ల మధ్యన కూర్చొని. ఇంకా నాకు ఆలోచన కూడా ఉంది, ప్రతి చెట్టుకి కింద ఒక ఇది ఉంటుంది కదా, ఏమంటారు, పాలిష్ బండ లాంటిది, టైల్, టైల్ ముక్కలు పెట్టాలి, టైల్ ఆ ముక్కల మీద పేర్లు రాయాలి, పెట్టి ఆ చెట్టు కింద వేయాలి. ఓకేనా? తర్వాత తెలుస్తుంది ఎవరెవరు ఏ చెట్టుదనే. సరే, అన్ని చెట్లు ప్రకృతి అయినప్పటికీ అట్లా. నీకు అర్థమైందా? ఇప్పుడు నేను సంపూర్ణ ముక్తిలో ఉన్నాను. నేను పుస్తకాలు ముక్తి తర్వాత ముక్తి, జీవిస్తూ ముక్తిని అనుభవిస్తే జీవన్ముక్తి. జీవిస్తూ ముక్తిని అనుభవిస్తే జీవన్ముక్తి అంటే జీవిస్తూ ముక్తిని అనుభవిస్తున్నావు. పని చేస్తూ కూడా పనిలో బందీ అవ్వకపోతే జీవన్ముక్తి. ఆ పని కూడా వెళ్ళిపోతే ముక్తి, చివరికి ముక్తి.